గడిచిన నెల రోజులుగా పాకిస్తాన్ నాయకులకి పర్టికులర్గా ఆసిమ్ మునీర్కి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి షహబాజ్ షరీఫ్కి ఎక్కడికి వెళ్ళినా ఘోరమైనటువంటి అవమానం జరుగుతోంది. రీసెంట్గా జర్మనీ వెళ్ళాడు ఆసిమ్ మునీర్. ఫీల్డ్ మార్షల్ తనే, ఆర్మీ చీఫ్ కూడా తనే, అన్నీ తానే ఏదో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నానటువంటి ఫీలింగ్లో ఉంటుంటాడు. కానీ దేశాన్ని మొత్తం భ్రష్టు పట్టించాడు. సరే, ఇంతకీ జర్మనీలో మ్యూనిచ్లో ఒక కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి ఆసిమ్ మునీర్ అక్కడికి వెళ్ళాడు. సరే, ఒక దేశానికి ఫీల్డ్ మార్షల్ వస్తున్నాడు, ఒక దేశానికి సైన్యాధ్యక్షుడు వస్తున్నాడంటే ఎంత అటెన్షన్ ఉంటుంది. కానీ అక్కడ ఎంత ఘోరమైనటువంటి అవమానం జరిగిందంటే ఆసిమ్ మునీర్కి, అక్కడ ఎంట్రన్స్ దగ్గర అతన్ని ఒక మహిళ ఆపేసి స్టాప్, వేర్ ఈజ్ యువర్ ఐడి అని పట్టుకొని అతన్ని అడిగింది. ఇతని వెనకాల సెక్యూరిటీ పర్సన్స్ వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా మరి ఆమె ఆసిమ్ మునీర్ని నిజంగానే గుర్తుపట్టలేదా, లేకపోతే గుర్తుపట్టి కూడా అతన్ని నిజంగా అవమానించాలని చెప్పి ఆ మహిళ ఆసిమ్ మునీర్ని నీ ఐడి కార్డు చూపించు అని చెప్పి అడిగిందా తెలీదు. మొత్తానికైతే ఈ వీడియో క్లిప్పు నేను కూడా మీకు చూపిస్తా. ఈ వీడియో క్లిప్పు ఇంటర్నేషనల్గా చాలా వైరల్ అవుతోంది. చూడండి, పాకిస్తాన్ దేశానికి స్వయంగా ఫీల్డ్ మార్షల్గా ఉన్నటువంటి, ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తికి ఎంత ఘోరమైనటువంటి అవమానం జరిగిందో జర్మనీలో అని చెప్పి జనం అంతా నవ్వుకుంటున్నారు ఆసిమ్ మునీర్ని చూసి. సరే, ఆ తర్వాత చుట్టుపక్కల అతని దగ్గర ఉన్నటువంటి నేను ఇక్కడి నుంచి వచ్చాను, చుట్టుపక్కల ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు చెప్పడంతో ఓహో అలాగా, సరే పోండి వెళ్ళండి అని చెప్పి ఆమె వదిలేసింది. అండ్ ఈ మధ్య 2-3 కార్యక్రమాల్లో అంతర్జాతీయ వేదికలపై షహబాజ్ షరీఫ్ కూడా ఇలాంటి అవమానమే జరిగింది. దాదాపు షహబాజ్ షరీఫ్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 45 నిమిషాలు, గంట సేపు పాటు వెయిటింగ్లో పెట్టాడు. ఇక తట్టుకోలేక, ఈ అవమానాన్ని భరించలేక తలుపులు దోసుకుంటూ లోపలికి వెళ్ళాడు షహబాజ్ షరీఫ్. ఏదో ఒక ఫారిన్ కంట్రీలోనే ఇది జరిగింది. అతన్ని ఎక్కువసేపు మాట్లాడనివ్వకుండా వెంటనే పంపించేశారు. కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులకి, పర్టికులర్గా ఇంకెంతకంటే పెద్ద నాయకులు ఎవరు ఉంటారు వీళ్ళిద్దరికంటే, పాకిస్తాన్కి సంబంధించి షహబాజ్ షరీఫ్ కానీ ఆసిమ్ మునీర్ కానీ, మిగతా వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియవు. ప్రెసిడెంట్ పేరు ఎవరికి తెలియదు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు, మొత్తం వీళ్ళే ఉంటారు. సో ఇక్కడ పాకిస్తాన్ నాయకులకి, ప్రెసిడెంట్కి, ప్రైమ్ మినిస్టర్కి వివిధ దేశాల్లో ఎలాంటి ప్రయారిటీ ఉంటుంది, ఎంత హేళనగా చూస్తారు, ఎంత తక్కువ చేసి చూస్తారు, ఎంత అవమానాలు ఎదురవుతూ ఉంటాయని చెప్పడానికి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ ఉదాహరణలు చాలు. అండ్ వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఈ మధ్య పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఏమన్నాడంటే, బాహాటంగా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. పార్లమెంట్లో అన్నాడు, ఏమన్నాడు, అమెరికా పాకిస్తాన్ని టాయిలెట్ పేపర్ లాగా వాడుకొని వదిలేసింది. ఎప్పుడో చాలా గతంలో జరిగినటువంటి కొన్ని ఉదంతాల్ని, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మేము ఏం చేశాము, ఆ రోజుల్లో అప్పట్లో పర్వేజ్ ముషరఫ్ ఉండేవాడు, ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అతను మొత్తం సైన్యాధ్యక్షుడు అయిపోయి మొత్తం అంతా తలకిందులు చేసేది. ఇదంతా కూడా అమెరికా ఇన్స్ట్రక్షన్స్తోనే జరిగింది. అప్పుడు చేసినటువంటి తప్పుకి ఇప్పటికీ కూడా పాకిస్తాన్ సఫర్ అవుతోంది అని చెప్పి ఖవాజా ఆసిఫ్ పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు. అమెరికాని తిడుతూ, అమెరికా వలనే ఈరోజు మా దేశం ఇలా సర్వనాశనం అయిపోయింది, మమ్మల్ని టిష్యూ పేపర్ కాదు టాయిలెట్ పేపర్ లాగా వాడేసుకుంది అమెరికా అని చెప్పి బోరును ఏడ్చినంత పనిచేశాడు. సో ఇది పాకిస్తాన్ నాయకులకి, పాకిస్తాన్ దేశానికి అంతర్జాతీయంగా ఉండేటువంటి విలువ. సో ఎవరు పట్టించుకోవడం మానేశారు పాకిస్తాన్, అది పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.